నమస్కారం NXTG న్యూస్ కి స్వాగతం. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం శివపురం వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. నూతనంగా నిర్మించిన ఇంట్లోకి చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు వెళ్లారు. ఈ కార్యక్రమంలో నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను లోకేష్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. 36 ఏళ్లుగా మా కుటుంబానికి అండగా నిలుస్తూ ప్రతి అడుగులో తోడుగా ఉన్న కుప్పం ప్రజల సమక్షంలో నేడు మా సొంతింటి గృహప్రవేశం జరిగింది. మీరు చూపించే ప్రేమ, ఆత్మీయత మరువలేని అనుభూతిగా మిగిలిపోతాయి. ఇది మా కుటుంబం పండుగ కాదు, మనందరి పండుగ. మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మాకు దీవెనలుగా నిలుస్తాయని లోకేష్ తెలిపారు. మన్ కీ బాత్ లో ప్రధాని నరేంద్ర మోదీ యోగాంధ్ర 2025 గురించి ప్రస్తావించినందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ లక్ష్యం కోసం ఐక్యంగా ఉన్నారని గుర్తు చేశారు. జూన్ 21 వరకు 100 పర్యాటక ప్రదేశాలతో సహా రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల పాటు యోగా సెషన్లు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. యోగాను జీవితంలో అంతర్భాగం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు జూన్ 21న విశాఖలో మోదీకి స్వాగతం పలికేందుకు తాము ఎదురు చూస్తున్నామని చంద్రబాబు ఎక్స్ లో పోస్టు చేశారు. योग आंध्र अभियान शुरू किया है। इसका उद्देश्य पूरे राज्य में योग संस्कृति को विकसित करना है। इस अभियान के तहत योग करने वाले 10 लाख लोगों का एक पूल बनाया जा रहा है। मुझे इस वर्ष विशाखापत्तनम में योग दिवस कार्यक्रम में शामिल होने का अवसर मिलेगा। मुझे जानकर अच्छा लगा कि इस बार भी हमारे युवा साथी देश की विरासत से जुड़ी आइकॉनिक प्लेसेस पर योग करने वाले हैं। कई युवाओं ने नए रिकॉर्ड बनाने और योग चेन का हिस्सा बनने का संकल्प लिया है। हमारे कॉर्पोरेट्स भी इसमें पीछे नहीं है। कुछ संस्थानों ने ऑफिस में ही योग अभ्यास के लिए अलग स्थान तय कर दिया. ప్రపంచంలో భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినట్లు నీతి ఆయోగ్ ప్రకటించడంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ చారిత్రక విజయం ప్రధాని నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వ ప్రగతిశీల పాలనకు నిదర్శనమని కొనియాడారు. గత దశాబ్ద కాలంగా ఎన్డీఏ సుపరిపాలనతో భారత్ అనేక రంగాల్లో వృద్ధి సాధించి ఇది కేవలం ఆర్థిక విజయం మాత్రమే కాదు, ప్రపంచంలో నవభారత్కు పెరుగుతున్న ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది. 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు వికసిత భారత్ 2047 వైపు నడిచేందుకు ఇది ఓ ముఖ్యమైన అడుగు అని పవన్ కళ్యాణ్ ఎక్స్ లో పేర్కొన్నారు. దీంట్లో మేజర్ 2 రెజల్యూషన్స్ పాస్ చేశారు. ఒకటి ఆపరేషన్ సింధూర్ సక్సెస్ గురించి సంపూర్ణంగా మద్దతు పలుకుతూ ఒకటి ఆ రెజల్యూషన్. 2 కుల గణాంకాల మీద, క్యాస్ట్ ఎన్యూమరేషన్ మీద, దాని మీద కూడా ఎన్డీఏ కోసం మేమందరం మద్దతు. అవినీతి, ఫ్యాక్షన్, హత్య రాజకీయాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నారు. కడప జిల్లా పులివెందులో చీఫ్ విప్ ఆంజనేయులతో కలిసి పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. మహానాడు వసతుల ఏర్పాటుపై నేతలకు దిశానిర్దేశం చేశారు. పల్నాడు జిల్లా మాచర్లలో టీడీపీ నాయకుల హత్యను ఇరువురు నేతలు తీవ్రంగా ఖండించారు. హంతకులను వదిలిపెట్టబోమన్నారు. కడప మహానాడుతో టీడీపీ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టబోతుందని జీవీ ఆంజనేయులు అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఫ్యాక్షన్, అవినీతి తప్ప ప్రజలకు చేసింది శూన్యమని ఆరోపించారు. జగన్ పాలనలో కడప, పులివెందులలో కొత్తగా ఎకరానికైనా నిలిచారా అని ప్రశ్నించారు. గోదావరి, మనకచర్ల ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందన్నారు. కార్యకర్తలు, ప్రజలందరూ కూడా మాకు చాలా నమ్మకం ఉంది. రేపు 27, 28, 29వ తారీఖులో జరగబోతున్నటువంటి మహానాడుని ఘనంగా చేయబోతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే కడప గొప్పతనాన్ని కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అందరు తెలుగు వారికి కూడా తెలియజేయబోతున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కనుక తెలియజేస్తున్నాం. అలాగే పులివెందులకు వచ్చిన తర్వాత ఎవరైతే ప్రజా ధనాన్ని లూటీ చేశారో, ఎవరైతే బంధాలు, బంధుత్వాలు మంట కలిపారో మనందరూ కూడా రేపు ఓచలు లెక్కబట్టబోతున్నారు. ఇది వాస్తవం. ఇదందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.
ప్రజల సొమ్ము కొల్లగొట్టి ఏదో నేను ప్రజలకు మంచితనం చేస్తున్నాను, మంచి చేయగలను అనేది ఒక అపోహ మాత్రమే. దీన్నే డ్రామా అంటారు. కనుక ఈరోజు ఆంధ్ర ప్రజల అంతా కూడా గమనించారు, ముఖ్యంగా రాయలసీమలో ఇంకా బాగా గమనించారు. కనుకనే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో బుద్ధి చెప్పి పంపించారు. తెలుగుదేశం ఆవిర్భవించినప్పుడు వచ్చినటువంటి సీట్లు ఈ ఏడాది మాకు వచ్చినాయి. దాన్ని బట్టే ప్రజల్లో ఎంత మార్పు వచ్చిందో, మా నాయకత్వం అయిపోయి ఎంత నమ్మకం వచ్చిందో ఇది తెలియజేస్తున్నాం. ఇక్కడ పార్టీని సమర్థవంతంగా మరి నడిపిస్తున్నటువంటి మా బీటెక్ రవి గారికి, మిగతా నాయకత్వానికి అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలోని చాలా విషయాలపై సిట్ ఇంకా దృష్టి సారించినట్లు కనిపిస్తోందని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అభిప్రాయపడ్డారు. సిట్ ఆహ్వానిస్తే తాను వెళ్లి గత కుంభకోణానికి సంబంధించిన విషయాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఢిల్లీలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వైసీపీ పాలనలో మద్యం దుకాణాల్లో కాంట్రాక్ట్ విధానంలో పనిచేసిన ఉద్యోగుల జీతాల నుంచి ప్రతి నెల 5 కోట్లు జగన్ మనుషులు కమిషన్ రూపంలో వసూలు చేశారు. మద్యం దుకాణాలు డిపోల వద్ద నియమించిన దాదాపు 11,000 మంది సెక్యూరిటీ సిబ్బంది వేతనం నుంచి కూడా కమిషన్ రూపంలో నెలకు 3 కోట్లు వసూలు చేసినట్లు నా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి అని సీఎం రమేష్ వెల్లడించారు. చంద్రబాబు నాయుడు అప్పుల సామ్రాట్ అని జగన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపైన ఆయన తీవ్రంగా స్పందించారు. క్యాపిటల్ చేస్తే సరిపోతుందంట. నువ్వేమో మీరుండేది ఇద్దరు, ఇంట్లో తల్లి చెల్లిని కూడా తరిమేశావు. మీకు ప్యాలెస్లు కావాలా? ₹2.49 సెకీ పవర్ అని నువ్వు అథెంటికేట్ చేయగలుగుతావా? ఆఫీసర్లు ఎవరన్నా కూడా ₹2.49 మేము పవర్ పీపీఏ చేస్తామని చెప్పగలుగుతారా? ఏదైతే వైన్ షాప్స్ లో ఎంప్లాయీస్ ఉన్నారో వారికి నెలకు 25 కోట్ల నుంచి 30 కోట్లు శాలరీస్ పే చేశారు. 5 to 6 crores కిక్ బ్యాక్స్ తీసుకున్నారు. వైన్ షాప్స్ కంతా సెక్యూరిటీని పెట్టారు. వీరికి కూడా సాలరీలో వచ్చే దాంట్లో మంత్లీ 2 to 3 crores కిక్ బ్యాక్స్ తీసుకున్నారు. డిస్టిలరీస్ అందరినీ భయపెట్టి మీ ముఠా డిస్టిలరీస్ లీజుకు తీసుకునింది. నువ్వు చెప్పిన ప్రకారం చంద్రబాబు నాయుడు 2.5 లక్షల కోట్లు, పాత అప్పు 1,00,000, 3.5 లక్షలు పోతే 6.5 లక్షల కోట్లు అప్పు చేశావు. అయినా కూడా నువ్వే చెప్పావు నేను 3.32 చేశానని. అప్పుల సామ్రాట్ ఎవరు? ఒకటొకటి ప్రభుత్వం మర్చిపోతే కూడా మేము గుర్తుపెట్టి వాళ్ళకందరికి కూడా విషయాలు తెలియజేస్తాం. నాకు చాలా విషయాలు తెలుసు. చుట్టూ పిలిస్తే తప్పకుండా నా వాంగ్మూలం కూడా తీసుకోవాలి. పోలీసుల్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు దారుణమైన నీచ రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. మాచర్ల నియోజకవర్గంలో ఆధిపత్యం పోరులో 2 టీడీపీ నేతలు దారుణ హత్యకు గురయ్యారు. అయితే ఈ హత్యను మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడికి అంటగట్టడంపై అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ శ్రేణులపై కూటమి ప్రభుత్వం కొనసాగిస్తున్న కుట్రలపై అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పరిధిలో జరిగిన టీడీపీ నేతల హత్య ఉదాంతాన్ని వివరించారు. ఆధిపత్యం పోరుతోనే ఈ హత్య జరిగిందని స్వయంగా పల్నాడు ఎస్పీ తెలిపారు. ఇరు వర్గాల వారు ఒకే పార్టీకి చెందిన వారేనని ఎస్పీ చెప్పారు. అయితే టీడీపీలో 2 వర్గాల ఆధిపత్యం పోరుతో జరిగిన హత్యను మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడికి అంటగట్టడాన్ని మండిపడ్డారు. 2 తెలుగుదేశం కార్యకర్తలు దారుణ హత్యకు గురయ్యారు. చంపిన వాళ్ళు కూడా అదే గ్రామానికి చెందిన వారు. ఆధిపత్య పోరు కోసం వారికి సంబంధించిన తెలుగుదేశం వారే చంపారు. వాళ్ళు తోట వెంకటరామయ్య ఆయన తోట గురవయ్య, వీళ్ళిద్దరు బ్రదర్సు. జలిశెట్టి శ్రీనివాసరావు బొబ్బిలంటారు ఆయన. వీళ్ళు ఈ వర్గం వాళ్ళిద్దరిని చంపారు. ఇది ఆధిపత్య పోరు. రేపు జరగబోయేటటువంటి గ్రామ ప్రెసిడెంట్కి సంబంధించిన ఎన్నికల్లో వారి ఆధిపత్యం కోసం వీరిద్దరిని చంపారు అనేటువంటి మాట కూడా వారి పత్రికలే రాశాయి. దీనిలో ఎవరు చెప్పింది కాదు. దానిలో ఈనాడులో రాసింది నేను చదివి వినిపిస్తాను. తెలుగుదేశం పత్రిక కాబట్టి. శనివారం వెల్దుర్తి మండలం బొందిలవీడిలో జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు అన్నదమ్ములు ఇద్దరిని కారులో ఢీకొట్టి హతమార్చారు. జిల్లా వాసులు ఉలిక్కి పడేలా చేసింది. సమస్యాత్మక గ్రామమైన వెల్దుర్తి మండలం గుండ్లపాడుపై ప్రత్యేక దృష్టి పెట్టకపోవడంతోనే హత్య జరిగాయని పోలీసులు వైఫల్యాన్ని పల్నాడు వాసులు ఎత్తి చూపుతున్నారు. ఇది పోలీసుల వైఫల్యం అనేటువంటి మాట చెప్పారు అక్కడ. మళ్ళా పక్కా నిఘా వైఫల్యం. ఈ నెల 21న జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు గుండ్లపాడులో
స్వయంగా పల్లె నిద్ర చేశారు. గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం లేకుండా ఉండాలని, ప్రశాంత వాతావరణంలో జీవించాలని హితబోధ చేసిన వర్గ పోరు ఆగలేదు. అంటే దిస్ ఇస్ ద వైఫల్యం, పోలీసుల యొక్క ఇన్ఎఫిషియన్సీ ఉంది అనేది ఈనాడు పత్రికలో రాస్తున్నారు. బహుశా ఎస్పీ గారు వాళ్ళకి నచ్చలేదు అనుకుంటా, తొందరలోనే ఎస్పీ గారిని ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు. మరి ఏమో తెలియదు. వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నూరి ఫాతిమా జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అర్బన్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు ఏర్పాటు చేసిన బర్త్డే కేకును నూరి ఫాతిమా కట్ చేసి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ మేరకు పార్టీ నేతలు నూరి ఫాతిమాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆమె నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో తోలుతోగాలని ఆకాంక్షించారు. అలాగే రాజకీయంగా ఉన్నతంగా ఎదగాలని అభిలాషించారు. నూరి ఫాతిమా గారి నాయకత్వం వర్ధిల్లాలి. గుంటూరు తూర్పు ప్రజల కుటుంబ సభ్యులను భావించే షేక్ నూరి ఫాతిమా గారి నాయకత్వం వర్ధిల్లాలి. వైఎస్ఆర్సీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా గారి నాయకత్వం వర్ధిల్లాలి. గుంటూరు తూర్పు నియోజకవర్గ లేడీ టైగర్ షేక్ నూరి ఫాతిమా గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. వర్ధిల్లాలి నూరి ఫాతిమా గారి నాయకత్వం, వర్ధిల్లాలి నూరి ఫాతిమా గారి నాయకత్వం, వర్ధిల్లాలి నూరి ఫాతిమా గారి నాయకత్వం, వర్ధిల్లాలి. నాకు పదవి కాదు ప్రజల సమస్యలే ముఖ్యమన్న షేక్ నూరి ఫాతిమా గారి నాయకత్వం. వర్ధిల్లాలి. నాకు పదవి కాదు ప్రజల సమస్యలే ముఖ్యమన్న షేక్ నూరి ఫాతిమా గారి నాయకత్వం. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈరోజు నన్ను ఒక వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులుగా ఆదరించిన ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్న, పుట్టినరోజుకి ఎవరెవరు శుభాకాంక్షలు చెప్పారో వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నన్ను ఈరోజు ఒక కుటుంబంలో వైఎస్ఆర్సీపీ అంటేనే జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే ప్రజలు ఆ నమ్మకం ఎప్పుడు ఉంటుందని చెప్పి ప్రజల ఆదరణ ఈరోజు మా మీద చూపిస్తున్న వాళ్ళు శుభాకాంక్షలు చెప్పినా కూడా మేము ఈ కుటుంబంలో ఒక సభ్యులుగా జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశానికి ప్రతి ఒక్కళ్ళు కూడా విధేయులుగా ఉండి ఈరోజు గుంటూరు తూర్పులో, అలాగే గుంటూరు తూర్పు కానీ పశ్చిమ కానీ పత్తిపాడు నుంచి నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి వాళ్ళ మరి విషెస్ చెప్పి వెళ్తున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే ఏ నమ్మకంతో నాకు ఈ అవకాశం ఇచ్చారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసుకోకుండా వైఎస్ఆర్సీపీ కుటుంబానికి ఎప్పుడూ మా కుటుంబం అండగా ఉంటుందని, అలాగే వాళ్ళందరికీ తోడుగా ఉంటుందని, ఏ సమస్య వచ్చినా కూడా మేము ముందుండి వాళ్ళని నడిపిస్తాము, ప్రజలకి వాళ్ళ గొంతై మేము మాట్లాడతాము. ఏ సమస్య వచ్చినా, ఏదొచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ మాట వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ మాటకి కట్టుబడి ఉండి నిజంగా నిజాయితీగా, అలాగే ట్రాన్స్పరెన్సీ అనే మాటకి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అది చెప్పి మేము ఈరోజు ప్రభుత్వంలో రాలేకపోయాం. కానీ ప్రజలకి ఈరోజు అర్థమవుతుంది ఏ విధంగా ఈ ప్రభుత్వం ఉందని చెప్పి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేసే అరాచకాలు కానీ, ఈ ప్రభుత్వం చేసే అవినీతి కానీ, ఈ ప్రభుత్వం చేసే నీచ రాజకీయాలు కానీ మేము ప్రజల్లోకి తీసుకెళ్తాము. రానున్న రోజుల్లో నిజం అనేది బయటకు వస్తుంది. నిజం అనేది లేటుగా వచ్చినా కూడా లేటెస్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ప్రజలు ఎన్నుకోవడానికి, అలాగే గుంటూరు తూర్పులో మా కుటుంబం ఎప్పుడూ రుణపడుతుందని, అలాగే నాకు విషెస్ చెప్పిన ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున ధన్యవాదాలు. నూరి ఫాతిమా గారు పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజులను జరుపుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా మన రాష్ట్ర వైసీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సుతో బ్రహ్మాండంగా పుట్టినరోజు జరుపుకొని వచ్చేసారి ఎమ్మెల్యే మంత్రి కావాలని కోరుకున్నాం. వారికి, వారి కుటుంబానికి పుట్టినరోజు శుభాకాంక్షలు జరుపుకున్నాం. జై జగను, జై జై నూరి ఫాతిమా. కూటమి ఎమ్మెల్యేలు దోపిడీకి పాల్పడుతున్నారని వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా ఆరోపించారు. ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అయితే కమిషన్ల గురించి ఆలోచన తప్ప ప్రజా సంక్షేమం పట్టదని విమర్శించారు. అభివృద్ధి అంటూ 13 కోట్లతో 3 వంతెనల వద్ద మరో స్విమ్మింగ్ పూల్ నిర్మించారని ఎద్దేవా చేశారు. శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం జరగాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ జూన్ 4వ తేదీన వెన్నెపోటు దినంగా పాటిస్తున్నామని ప్రకటించారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టీడీపీ డమ్మీ చేసిందన్నారు. మినీ మహానాడులో టీడీపీకి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందన్నారు. వెన్నుపోటు
నిజంగా ఆ టైటిల్ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ వర్తిస్తుంది. ఎందుకంటే మీరు చూసుకుంటే ఈ కూటమి ప్రభుత్వంలో బీజేపీ దేశంలో ఏదో రాజకీయం చేస్తుంది అనుకోండి, సో ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వదు, ఏదో పెట్టుబడులు మేము ఇస్తున్నాము లేకపోతే ఏమంటే మీకు అప్పుగా ఇస్తున్నామంటుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు నేను అన్నీ చేస్తాను, మీరు చూడండి నేను మంచిగా చేస్తాను అంటారు. ఆయన ఎక్కడ కూడా చేసి చూపించినట్టు ఘనత ఆయనకు లేదు. అలాగే మీరు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అన్నకి ఎంతో నమ్మకం పెట్టుకొని నిజంగా జన సైనికులు పల్లకి మోసేలాగా మోసి పార్టీని ఇంకో పార్టీకి అప్పచెప్పింది. కానీ ఈరోజు ఆయన్ని మాత్రం ఎవరికి అంటే అర్థమవుతుంది వాళ్ళకు కూడా, అరే మా నాయకుడిని డమ్మీ చేస్తున్నారు, ఎక్కడ వాడాలో అక్కడ వాడుతున్నారు తప్ప ఆయన్ని నిజంగానే ఒక డిప్యూటీ సీఎంగా ఎవరు కన్సిడర్ చేయట్లేదు. అది నిజంగా బాధాకరం. అలాగే ఇక్కడ ఉన్న జన సైనికులు కానీ లేకపోతే టీడీపీ వాళ్ళు కానీ వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు ఎలాగ మేము ప్రజల్లో వెళ్ళాలి. ఎందుకంటే 1 సంవత్సరం అయింది. ఎక్కడైనా రాజకీయంలో నాకు తెలిసినంతవరకు అయితే, నా చిన్న వయసు అలాగే రాజకీయ అనుభవం నాకు తక్కువ ఉన్నా కూడా ఈ జనరేషన్లో చాలా ఎక్కడైనా అర్థమవుతుంది. 1 సంవత్సరంలో ఎవరైనా మాట ఇచ్చినవి మాట తప్పకుండా కంప్లీట్ చేస్తారు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాట చెప్పడం వదిలేయండి, తప్పిన విషయాలు చాలా ఉన్నాయి. దాంట్లో ఒక్క హామీ కూడా నిలబెట్టుకోకుండా మరి ఏ విధంగా 1 సంవత్సరం కంప్లీట్ చేసామని వాళ్ళు ఎలాగ ప్రజల్లో వెళ్తారో నాకు తెలియట్లేదు. వాళ్ళు మొహం చూపించలేదు. ఎక్కడైనా మీరు చూడండి, మహానాడు మినీ మహానాడు అని ప్రతి నియోజకవర్గంలో పెడుతున్నారు. ఎక్కడైనా వాళ్ళకి చేదు అనుభవాలే వస్తున్నాయి. కానీ ఎక్కడ కూడా మీరు చూసుకుంటే మేము ప్రజలు తిరగగలము అని చేయగలమని వాళ్ళకి నమ్మకం అయితే లేదు. మీరు చూసుకుంటే ఈరోజు వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ చాలా పెద్ద దెబ్బ మైనారిటీస్కి. దీని మీద స్పందించే వాళ్ళు కానీ దీని గురించి మాట్లాడేవాళ్ళు కానీ ఇక్కడ ఉన్న మైనారిటీ లీడర్ మా అన్నయ్య ఉన్నారు నజీర్ అహ్మద్ గారు. నిజంగా ఆయనకి ఎవరి సమస్య ఆయనకి పట్టదు. ఆయనకి ఏంటంటే ఏదో కొబ్బరికాయ కొట్టామా, కొబ్బరికాయ కొట్టిన దానికి కమిషన్ వచ్చిందా లేదా, లేకపోతే ఏంటంటే అక్కడికి వెళ్ళామా అక్కడ కమిషన్ వచ్చిందా లేదా, అదే ఆలోచిస్తున్నారు. కానీ మా అన్నయ్యకి నిజంగానే ప్రజలు వాళ్ళ మీద వాళ్ళకి ఏంటి ఇబ్బంది అనేది, వాళ్ళకి ఏంటి కష్టం అనేది ఆయనకు తెలియదు. 13 ఈరోజు నిజంగా ఒక ఫెయిల్యూర్ అని చెప్పడానికి 13 కోట్లు ఫెయిల్యూర్. ఎందుకంటే ఈరోజు మొన్న మా నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏదో ఒక ఫ్లెక్సీ తీసుకెళ్ళో ఒక ప్లగార్డ్ తీసుకెళ్ళో అక్కడేవో ముస్తఫా గారండి చూడండి ఎంతవరకు లోతులో నీళ్లు ఉన్నాయని చెప్తారు. ఈరోజు మీరే రండి, మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తాం, ఎక్కడి వరకు నీళ్ళు వస్తున్నాయో కూడా తెలుస్తాయి. అంటే మీరు 13 కోట్లతో ఇంకొక స్విమ్మింగ్ పూల్ని ఇంకా మేమైతే కొంచెం ఎలాగోలా నీళ్లు పారేలాగో లేకపోతే ఉన్న డ్రైన్లో వాటర్ అట్లీస్ట్ డ్రైన్లో వాటర్ అక్కడ నిలిచేవి కాదు. కానీ మీరు వచ్చిన తర్వాత స్విమ్మింగ్ పూల్ చాలా చక్కగా చాలా ఆధునికంగా నిర్మాణం చేశారు. ఎందుకంటే పెమ్మసాని గారు అలాగే మీరు అక్కడికి వెళ్ళి 10 సార్లు చూసి 10 సార్లు చేసి, ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అయినా కూడా మీరు దాన్ని కరెక్ట్గా చేయలేదు. అంటే ప్రజల గురించి మీరు ఆలోచించలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు శంకర్ విలాస్ని తీసుకెళ్తున్నారు. శంకర్ విలాస్ని మేము 93 కోట్లతో చేస్తున్నాం అంటున్నారు. ఏంటి ఒక ఎక్సెల్ సైజ్ మనిషికి ఎల్ సైజ్ షర్ట్ వేసినట్టుంది మీరు చేసే పని. ఖచ్చితంగా దాన్ని విరమించుకోండి, లేకపోతే ఇంకా ఫండింగ్ దానికి ఇవ్వండి. ఎందుకంటే 93 కోట్లలో జిఎస్టీ పోయి 73 కోట్లు అవుతుంది. కాబట్టి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని దీన్ని డొంక రోడ్డు 3 వంతుల్లో కాకుండా అట్లీస్ట్ దాన్నైనా మంచిగా చేయండి. ఎందుకంటే ఎప్పుడూ లేనట్టుగా డొంక రోడ్లో మీరు ఇది సరిగ్గా చేయకపోతే ఈ వసతి ఆపినప్పుడు అదొక్కటే దారి ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి మేము అడుగుతున్నాము. ఏదో ప్రతిపక్ష హోదాగా అడుగుతున్నామని అనుకోకుండా ప్రజల పక్షాన అడుగుతున్నాం. ఎందుకంటే ప్రతిపక్ష హోదా మీరు ఇవ్వకపోయినా కూడా మాకు ప్రజలు ఉన్నారు, ప్రజల పక్షాన మేము అడుగుతున్నాం. కాబట్టి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని చేయాలి. ముందు మహిళల కోసం వినోదం, సంప్రదాయం, సేవ కలబోసిన ప్రత్యేక కార్యక్రమాన్ని రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ఆదర్శ్ చక్కగా డిజైన్ చేసింది. ఆదివారం గుంటూరు శుభం కన్వెన్షన్ లో మిరాక్ వసంతం పేరుతో ఈ కార్యక్రమం ఉల్లాసంగా జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన నిధులను సమాజ సేవకు వినియోగించినట్లుగా రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ఆదర్శ్ ప్రెసిడెంట్ పులిశెట్టి రత్నప్రియ ఎం సునీత తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా తంబోలా, టేబుల్ గేమ్స్ విశిష్టంగా ఆకర్షించి 3 తరల హ్యాండ్లూమ్స్ వాక్ ప్రదర్శన ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ఆదర్శ్ కర్నర్ మట్టా జయ, ఏ హిమబిందు పాల్గొన్నారు. మేము మిరాక్ వసంతం
అని చెప్పి ఒక మహిళలకి వినోద కార్యక్రమం మేము చేస్తున్నాము. దీంట్లో మేము డబల్ హార్స్ తంబోలా, జోరా వాళ్ళ ఈ టేబుల్ గేమ్స్, అట్లాగే రేమాన్స్ అండ్ హెలిక్స్ వాళ్ళు స్పాన్సర్ చేసిన క్యాష్ తంబోలా, అట్లాగే ఫ్యాషన్ అండ్ ఫెయిరీ వాళ్ళది హ్యాండ్లూమ్ వాక్, ఇవన్నీ చేస్తున్నాము. ఇవన్నీ మహిళలకు ఆనందాన్ని వినోదాన్ని కలిగించేది. ఈ వచ్చిన అమౌంట్ తోటి మేము సేవా కార్యక్రమాలన్నీ చేస్తుంటాం. స్కాలర్షిప్స్ అని, ఓల్డ్ ఏజ్ హోమ్లో ఆర్ఓ ప్లాంట్లని, వాళ్ళ సస్టైనబిలిటీ కోసం ఇట్లాంటి కార్యక్రమాలన్నీ ఈ వచ్చిన అమౌంట్ తోటి మేము ఆ సేవా కార్యక్రమాలు రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ఆదర్శ్ ద్వారా చేస్తున్నాం. గుంటూరు ఆదర్శ్ పాస్ట్ ప్రెసిడెంట్ అండి. నేను సెక్రటరీ అండ్ వడ్లమాన్ రాజలక్ష్మి గారు ప్రెసిడెంట్. అప్పుడు ఈ ఫండ్ రైజర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. ఇది మొదలుపెట్టి 20 ఏళ్ళు అవుతోంది ఇలా ఫండ్ రైజర్ చేసి. దీంతో మేము వచ్చిన డబ్బులతో మున్సిపల్ స్కూల్ వాళ్ళ పిల్లలకి 10th పాస్ అయ్యి, యాక్చువల్లీ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు వాళ్ళకి ఇది, దాని తర్వాత వచ్చిన పిల్లలకి మేము స్కాలర్షిప్స్ ఇస్తాము అండ్ సర్వీస్ ప్రాజెక్ట్స్ చేస్తాము. అండ్ ఆ పిల్లలు స్కాలర్షిప్స్ తీసుకున్న పిల్లలు కూడా వాళ్ళు జాబ్స్ వచ్చి మళ్ళీ మాకు స్పాన్సర్షిప్స్ ఇవ్వండి అని చెప్పి వచ్చారు. సో వీఆర్ వెరీ హ్యాపీ. మా దగ్గర నుంచి చాలామంది పిల్లలు మంచి పొజిషన్స్లోకి వచ్చారు. కొందరు కానిస్టేబుల్ అయ్యారు, ఫిజియోథెరపిస్ట్ అయ్యారు, స్కూల్లో లెక్చరర్లు అయ్యారు. సో వీఆర్ వెరీ హ్యాపీ. ఆ ఇన్స్పిరేషన్తోనే మేము ఇంకా ఈ ప్రోగ్రామ్స్ చేసి ఫండ్ రైజ్ చేసి ఎంతమందికి చేయగలిగితే అంతమందికి సర్వీస్ చేయాలనుకుంటున్నాం. మే చివరి వారంలో బాణుడు బగ్గుమనలేదు. రోహిణి కార్తెలో రోళ్లు పగలనివ్వలేదు. 8 రోజుల ముందుగానే రుతుపవనాలు పలకరిస్తూ వేసవి ప్రాంతానికి మే నెలలోనే తెరవేశాయి. 2009 తర్వాత తొలిసారిగా నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందుగానే కేరళనే తాకాయి. శనివారం మధ్యాహ్నం రుతుపవనాలు కేరళలో ప్రవేశించినట్లు భారత వాతావరణ సంస్థ ప్రకటించింది. సాధారణంగా జూన్ 1 నాటికే కేరళకు వస్తాయని, కానీ ఈసారి 8 రోజుల ముందుగానే ప్రవేశించాయని ఐఎండీ తెలిపింది. ఈ నెల 26 నాటికి రాయలసీమలో ప్రవేశించేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వెల్లడించింది. ఈ నెల 29 నాటికల్లా రాష్ట్రమంతటా రుతుపవనాలు వ్యాపించనున్నాయి. మరోవైపు ఈ నెల 27న ఉత్తర బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి ఉందని, ఇది మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి గాలుల ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు పడనున్నాయి. నేడు రేపు కోస్తా రాయలసీమలో విస్తారంగా తేలికపాటి వానలు, అక్కడక్కడ మోస్తారు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలకు ఆస్కారం ఉంది. గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.